రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజక సేవా భవనం నందు నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రజక సేవా సంఘం అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాసరావు తదితరులు. చేసుకున్నాం. తరతరాలుగా వస్తున్న ఆచారాలను మనం పాటిస్తూ మన సంస్కృతి వైభవాన్ని, అందరూ సమానమైన భావాన్ని, సహజీవనాన్ని కూడా మనం నేర్చుకోగలిగాం. అదే సందర్భంగా రజక సోదరులు కూడా ప్రతి సంక్రాంతికి కూడా వేడుకగా కార్యక్రమాలు చేసుకొని ఆనందంగా అలంకరణ చేశాక బల్లల పండుగ చేసుకోవడం, బల్లల పండుగ తర్వాత మరలా పనిలో ప్రవేశించడం, వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం మనం చేస్తున్నాం. రజక సోదరుల జీవితాల్లో వెలుగు నిండాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వృత్తి మీద ఆధారపడి మనందరి నలుపుని తెలుపు చేస్తున్న వారి జీవితాల్లో వెలుగు నిండాలి. వారి పిల్లలు బాగా చదువుకోవాలి, సొంత స్థితికి రావాలి, ఆర్థికంగా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన సమస్య నివాస గృహాల సమస్య రజక సోదరుంది. ఎందుకంటే మైలబట్ల అన్న పేరుతో అద్దెకు కూడా ఇవ్వడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ధోబీ ఘాట్ల నిర్మాణం భారీగా జరగాల్సిన అవసరం ఉంది. కాలం మారిపోతూ ఉంది. దురదృష్టవశాత్తు స్థానిక సంస్థల్లో కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, వారికి ఉన్న చెరువులు కూడా ఎవరెవరికి లీజుకి ఇవ్వడం వల్ల వృత్తి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి చెరువులు కేటాయింపు చేయడమే కాదు, ప్రతి చోట కూడా ధోబీ ఘాట్లు, శ్మశానాలు ఎంత అవసరమో, హాస్పిటల్స్ ఎంత అవసరమో, ధోబీ ఘాట్లు కూడా అంతే అవసరం. దాన్ని నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. మా వంతు మేము కృషి చేసి గతంలో 1-2 ధోబీ ఘాట్లు ఏర్పాటు చేసాం. అయినా సరిపోదు. రాబోయే పుష్కరాల నాటికి భారీ ఎత్తున ధోబీ ఘాట్ల నిర్మాణం పూర్తి చేసి అధునాతన సౌకర్యాలు కూడా కల్పించి వారికి సహాయం చేయాలి. మరి ఏదైతే ఆవా రోడ్లో ధోబీ ఘాట్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అలాగే ఇన్నిస్పేట శ్మశాన వాటికి సమీపంలో ఉన్న ధోబీ ఘాట్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరొకటి సీతంపేట ఏరియాలో కూడా, శేషాయిమెట్ట ఏరియాలో కూడా ఒకటి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సాధిస్తాం. సైనిక మనం చేసి రజక సోదరులందరికీ కూడా మండల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.